అనంతపురం ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆళ్లగడ్డ జూనియర్ ఎన్టీఆర్ సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తులతో శాంతియుత నిరసన తెలిపారు. ఆళ్లగడ్డ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించే టీడీపీలో ఉంటూ స్త్రీలను అగౌరవపరిచిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఇంటిని ముట్టడిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గౌతమ్, నజీర్ ముబారక్, శేఖర్, ఖాసిం, నాగేంద్ర, వలీ, దేవా ఉన్నారు. దగ్గుబాటి వెంకటసాద్ గారు, మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడండి. మీకు పదవి ఇచ్చింది మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి, ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడానికి కాదు. అయ్యా మీకు తల్లులు ఉంటారు, జాగ్రత్తగా మాట్లాడండి. మా అభిమాన హీరోని అన్నారని కాదు, అది ఒక బాధ మాకు. కాకపోతే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. దయచేసి ఎన్టీఆర్ అన్నకు, మా అమ్మకు, శాలిని అమ్మకు క్షమాపణ తెలియజేయండి. సెల్ ఫోన్లో కాదండి, రండి బహిరంగంగా క్షమాపణ చెప్పండి. మేము ఈ కార్యం చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి వెంకటప్రసాదరావు గారు, ఈయన మా అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి అమ్మగారైనటువంటి శాలిని గారి మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడడం మాకెవరికి నచ్చలేదు. కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీన్ని సీరియస్గా తీసుకొని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారిని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. లేదా అతను బహిరంగంగా మా అభిమాన హీరో జూనియర్ గారి అమ్మగారికి, శాలిని గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. జై ఎన్టీఆర్, జోహార్ అన్న హరికృష్ణ గారు. దైవ సమానమైనటువంటి ఎన్టీఆర్ మీద ఇట్లా ఆపోహించినప్పుడు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి ప్రసాద్ సార్ గారు దయచేసి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. కన్వీనర్ శేఖర్ చౌదరి గారి ఆదేశాల మేరకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారి గురించి అసభ్యకరంగా అనిష్టవాకాలు చేసినారు. ఆయన సెల్ఫీలు తీసి వీడియోలు క్షమాపణ చెప్పడం కాదు, ఆయన బహిరంగంగా వచ్చి అనంతపురంలో ధనంజయ నాయుడు ఆయన ఫోన్లో మాట్లాడినాడు. అతని పక్కన కూర్చోబెట్టుకొని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదా ఆయన ఏదైనా పర్సనల్గా హైదరాబాద్ వెళ్ళి అన్న దగ్గర క్షమాపణ చెప్పినా మాకు సంతోషమే. ఈయన తప్పించుకుంటా నేను క్షమాపణ చెప్పను ఇదల్లా కాదు. మీరు కనుక రాష్ట్ర ఫ్యాన్స్ కన్వీనర్ శేఖర్ చౌదరి గారు చెప్పినట్టు 2 రోజులు డెడ్ లైన్ ఇచ్చినారు ఆయనకు క్షమాపణ చెప్పడానికి. మీరు కనుక ఆ 2 రోజుల్లో చెప్పకుంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు అందరం మీ అనంతపురం వచ్చి డీజేలు పెడతాం, అందరం మీ ఇంటిని చుట్టుముట్టాం. చూడండి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.